Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకి ఇంకా అన్సాల్వ్డ్ ప్రాబ్లం కిందే కనిపిస్తూ ఉంది. ప్రాబ్లం అని ఎందుకు అంటున్నామంటే దాన్ని ప్రాబ్లమేటిక్గా మారుస్తున్నారు కాబట్టి. అయితే రైట్ నౌ సిచ్యువేషన్ పాక్ వర్సెస్ ఇండియా వార్గా మారుతుందని చెప్పేసి చాలామంది చెప్తూ వస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, వార్ వస్తే రెండు సైడ్లు ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నష్టపోయే ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ పృథ్వీ గారు. సార్ యూజువల్లీ నాకు తెలిసి ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ కానీ 90s కిడ్స్ కానీ ఐ థింక్ ఒక వార్ సిచ్యువేషన్ చూసింది ఎప్పుడూ లేదు. బహుశా ఇది ఫస్ట్ అయ్యి ఉండొచ్చు. అసలు పాకిస్తాన్ ఇండియా మధ్య ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, నిజంగా వార్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటారా? ఒకవేళ యుద్ధానికే వెళ్తే నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు? ఇప్పుడు పల్గామా ఇష్యూ వల్ల వచ్చినటువంటి అక్కడ బోర్డర్లో జరుగుతున్నటువంటి అన్కంట్రోలబుల్ సిచ్యుయేషన్ అనేది వార్కి లీడ్ అవుతుందా లేదా అన్నది ప్రతి వాళ్ళ మైండ్లో ఉండేటువంటి ఒక క్వశ్చన్ విరాట్. ఆ ఇన్సిడెంట్ టూరిస్టులు ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఈ 15 years గవర్నమెంట్లో లెటెస్ట్ టేక్ దట్ ఈ 12 years గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్లో ఇంత పెద్ద సిచ్యుయేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక వార్కి లీడ్ చేసుకెళ్లే సిచ్యుయేషన్ అయితే ఇప్పటివరకు జరగల. ఎక్కడ ట్రిగర్ అయ్యారంటే ఒక టూరిస్టుని అటాక్ చేశారు. ఎంత ప్లాన్డ్గా అన్నట్టే అది. మోడీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ దేర్ ఇన్ ఇండియా, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఈజ్ దేర్ ఇన్ టర్కీ. 3 సిచ్యుయేషన్స్ని అనుకూలంగా తీసుకుని ఒక అటాక్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఒక అందరూ బిజీగా తిరిగేటువంటి ఒక టూరిస్ట్ స్పాట్లో. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి వాళ్ళు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్దాము, మనం అక్కడ సెద తీర్చుకుందాం. బిలీవ్ ఆర్ నాట్, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో తిరిగేటువంటి ఎక్స్పెండిచర్స్ తోటి అదే అట్మాస్ఫియర్లో అనేకమైనటువంటి టూరిస్ట్ స్పాట్స్ దొరుకుతున్నాయి మనకి అబ్రాడ్లో, ఇండియాలో కాదు, అబ్రాడ్లో దొరుకుతున్నాయి. కానీ కాస్ట్లీ అయినా సరే జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్వర్గధామకం అని చెప్పేసి ఈ మధ్యన ఈ ఆర్టికల్ 370 మనకి రద్దు చేసిన తర్వాత జనాల్లో కాన్ఫిడెన్స్ పెరిగి టూరిజం విపరీతంగా పెరిగింది అక్కడ. ప్రతివాడు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 years. మీరు చెప్పాక ఈ అంశం నాకు పాయింట్అవుట్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట. ఏంటి అంటే ఆర్టికల్ 370 రద్దు చేశాక అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రొటెక్టివ్ ప్లేస్ అని అందరికీ అర్థమయ్యాక కూడా మోస్ట్ ఆఫ్ ది పల్గామా ఉండొచ్చు లేదా సరౌండింగ్ ఏరియాస్లో సర్వీస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ ఎక్కువ మంది, 99% కూడా ముస్లిమ్స్ అని అంట. ఇప్పుడు ఎవరైతే ఇస్లాం అనే పేరు చెప్పి చంపడం చేశారో అక్కడ నిజానికి వాళ్ళు ఈ ముస్లిం యొక్క పొట్ట కొట్టినట్టే అయ్యిందనమాట. అంటే వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎవరికి శత్రువులు అనేది ఇక్కడ అర్థం కాకుండా మారుతుంది. ఎందుకంటే ఇంకో పక్క హిందుస్థాన్కి మేము అల్టిమేటం వేసామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజానికి వాళ్ళు అక్కడున్న ముస్లింలు అందరూ పొట్ట కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ జరిగాక ఆ ఏరియాకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉండదు, లేకపోతే వెళ్ళకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి పూట గడవదు, జీవనాధారం ఉండదు. అక్కడ ముస్లిమ్సే వాళ్ళు ఓపెన్గా చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఇది చేశారో వాళ్ళు మాకు శత్రువులు. ఎందుకంటే నిజంగా మీరు ఇస్లాం వర్దిల్లాలి అనే భావనలో ఉంటే ఈ పని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మీరు చేసిన పనికి మాకు ఇప్పుడు కడుపు నిండా అన్నం లేకుండా తయారైంది అనేది ఒక భావన. సో దీనిపై ఏమంటారు? ఇప్పుడు అక్కడ ఉండేటువంటిది ముస్లిమ్సా హిందూసా పక్కన పెడితే టూరిజం వల్ల సంవత్సరానికి జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేది 2 కోట్ల మంది. 2 కోట్ల మంది వస్తున్నారు టూరిజం పేరు మీద. అంటే ఒక్కొక్కళ్ళు కనుక 100 రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని అవుతుంది? అంత రెవెన్యూ అక్కడ జనాలకి డైరెక్ట్గా వెళ్తుంది. ఎప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ 370 రద్దు చేశారు, మంది అయిపోయింది అని చెప్పేసి భావన మనకుంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి తీవ్రవాదులు కానీ అతివాదులు కానీ వాళ్ళ మైండ్ సెట్లో స్టిల్ మాది సపరేట్ కంట్రీ, మాది మేము పాకిస్తాన్లో కలుద్దాం అనుకునేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు.
హైదరాబాద్లో ఉండి మాట్లాడుతున్నాం విరాట్, మనం హైదరాబాద్ కూడా ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉంది 1948 వరకు. కాకపోతే ఇక్కడ ఉండేది అంతా హిందూస్ ఎక్కువ కాబట్టి అది ఫాస్ట్గానే రిమూవ్ అయింది. అక్కడ అది ఈవెన్ ఇక్కడ కూడా టిల్ 1956 వరకు మేము ఇప్పుడు ఇంకా పాకిస్తాన్లో కలుద్దాం అనుకునే వాళ్ళు వెబ్సైట్ పెడితే కనుక అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అడిగిన వాళ్ళు అప్పట్లో ఎక్కువ మంది ఉండేవారట. జమ్మూ అండ్ కాశ్మీర్లో వెబ్సైట్ ప్రజాభిప్రాయం కనుక అడిగితే కనుక ఖచ్చితంగా మేము అటు వెళ్తాము అని చెప్పేసి దొంగ ఓట్లు కొట్టేసైనా సరే అక్కడికి తీసుకెళ్ళిపోయే ఉద్దేశంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే పాకిస్తాన్ తోటి వాళ్ళు పాకిస్తాన్ అంత సపరేట్ ముస్లిం కంట్రీ, ముస్లిమ్స్ అందరూ ఇక్కడ ఉండాలా, ఇక హిందూస్ తోటి మేము ఉండము అనేటువంటి భావం ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ మెయిన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో 370 రద్దు చేసినా సరే ఈ 10 yearsలో ఈ టూరిజం అనేది విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు ఎంతమంది ఉండేవారు, మోస్ట్లీ వెళ్తే 1000 మంది వెళ్ళేవారు, 5000 మంది 6000 మంది వెళ్ళేవారు. ఇప్పుడు 2 కోట్ల మంది వెళ్తున్నారు. ఇదంతా తీసుకొచ్చింది బికాజ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ జనాలకి రక్షణ కల్పించి దీనివల్ల వాళ్ళ పెత్తనం ఎక్కడ చేజారిపోతుందో అని వాళ్ళ బెంగ. పెత్తనం పోతే జనాలే తిరగబడతారు. ఇప్పుడు జనాలు తిరగబట్టలేదు అనుకుంటున్నా విరాట్, అక్కడ జనాలు తిరగబడుతున్నారు. మనం ఒక సైడే చూస్తున్నాం. జనాలందరూ అక్కడ ఈ ఇన్సిడెంట్ పుల్గామాలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే షాప్స్ మూసేశారు, నిరసనలు ప్రకటించారు. మీ వల్ల మేము దెబ్బతింటున్నాం, ఇక్కడ మా ఇండస్ట్రీ డ్రాప్ అయింది, మాకు వచ్చే ఆదాయం పోయింది, దిస్ ఇస్ ద క్రీమీ టైం. వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయ్యి జూన్ వరకు నడుస్తుంది వాళ్ళ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ. టూరిజం ఇండస్ట్రీతో అనేటువంటి అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అగ్రోగోల్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, యాపిల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లేకపోతే మనకి వాట్ వి కాల్ ఈ కుంకుమ పువ్వు నడుస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఉండేటువంటి అక్కడికి ఫర్గాటన్ దట్ ఒక పూలు వచ్చేటువంటి టైం ఇది, ఒక గార్డెన్ ఈజ్ దేర్, దానికోసం వచ్చేది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి పుల్గామాకి వెళ్ళే వాళ్ళు కూడా గార్డెన్ చూడటానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ తులిప్ గార్డెన్స్ చూడటానికి వెళ్తారు. తులిప్ గార్డెన్ చూసేవాళ్ళు అక్కడికి వెళ్ళి స్విట్జర్లాండ్ కింద ఫీల్ అవుతారు. మరి అదొక మినీ స్విట్జర్లాండ్ అయింది. దీనికోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎంతమంది వచ్చారంటే 2 కోట్ల మంది అయ్యారు. అంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశం కూడా ఈ రెవెన్యూ మొత్తం దెబ్బతీయడానికి అనుకోవచ్చా అని కాదు. ఈ రెవెన్యూ వీళ్ళకి వస్తే గనక వీళ్ళు మన మాట రేపొద్దున వినరు, ఇండియా మాట వింటారు, మన మాట వినరు అని పాకిస్తాన్ లోకల్ ముస్లిమ్స్ నో, వాళ్ళ లోకల్ ముస్లిమ్స్ ఐ డెఫినెట్లీ సే దట్ దే వోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. వాళ్ళని వాడుకుంటున్నారు అని చెప్తాను నేను. టెర్రరిస్ట్ అనే వాళ్ళు వాడుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ని వీళ్ళని వాడుకుంటున్నారు. వీళ్ళని వాడుకొని మీకు తెలియదు పాకిస్తాన్లో కలిసిపోండి, ఇంకా బాగా వస్తుంది, ఇంకా వస్తుంది అని చెప్పేసి అడిగే పరిస్థితిలోకి ఉన్నారు. ఇప్పటికేంటంటే కొంతమంది ఆ తరం అంటే ఒక 50s 60s పైన ఉన్న వాళ్ళందరూ కూడా అవును పాకిస్తాన్తో మనం నెట్వర్క్ కలుస్తా ఉన్నాం కదా, సడన్గా ఎట్లా మారిపోతాం, లేదు అని ఒకసారి మళ్ళీ ఆలోచన పక్కన పెట్టడం, కొంచెం డిస్లొకేట్ అవ్వటం, మళ్ళీ వీళ్ళకి ఆశ్రయం ఇచ్చటం, ఇదంతా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా భారతదేశంలో టెర్రరిస్ట్ లేరు అనుకునే టైంలో ఇన్సిడెంట్ జరిగింది, పుల్గామా ఇన్సిడెంట్ జరిగింది. దగ్గర ఎన్నాళ్ళ నుంచి లేదు, 10 years నుంచి లేదు. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత లేదు. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత వరకు రిమూవ్ అయిపోయింది. అక్కడక్కడ బార్డర్ ఇష్యూస్ ఏదో కొంచెం ఆ సోల్జర్స్ ఫైర్ చేయటం, ఈ సోల్జర్స్ ఫైర్ చేయటం, లేకపోతే కొంతమంది రావటానికి ట్రై చేయటం, ఇదంతా జరిగింది తప్ప ఆల్మోస్ట్ ఆల్ రిమూవ్ అయిపోయిందని చెప్పచ్చు. కానీ ఇటువంటి సందర్భంలో ఏమైందంటే ఈ మా ఉనికి ఎక్కడైతే మేము చూపించుకోకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పటికీ రాదు అని చెప్పి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఒక పని. ముస్లిమ్స్ ఆర్ ఇన్నోసెంట్. అక్కడ ఉండే ముస్లిమ్స్ కూడా ఈ మధ్యన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ 2 కోట్ల మంది వెళ్ళారంటే 2 కోట్ల మంది ముస్లిమ్స్ వెళ్ళరు కదా, ఖచ్చితంగా దాంట్లో 1 కోటి మంది ముస్లిమ్స్ ఉంటారు, లేకపోతే ఒక 50 లక్షల మంది ముస్లిమ్స్ ఉండొచ్చు. 150 కోట్ల మంది 1,50,00,000 హిందూసే ఉంటారు కదా. వాళ్ళు దే ఆర్ మింగ్లింగ్ విత్ దెమ్, దాంట్లో డౌటే లేదు. డాల్ నది ఉంది, డాల్ నది మీదకి వెళ్ళేది విపరీతమైన బోట్ షైర్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోతుంది. డాల్ నది గడ్డలు కరిగిపోయి, ఐస్ గడ్డలు కరిగిపోయి మొత్తం అంతా ఓపెన్ అవుతుంది. చక్కగా వాళ్ళు విహరించేటువంటి ప్రదేశం, హనీమూన్ కపుల్స్ వెళ్ళేటువంటి ప్రదేశం, అనేకంగా ఇది ఇండియన్ టూరిజం చెప్తున్నా. ఇది కాకుండా అబ్రాడ్ టూరిజం ఉంది. ఇది ఈ రకంగా అంటే అబ్రాడ్లో చూసుకుంటే ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ టూరిస్ట్ స్పాట్ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్తారు. అంటే స్విట్జర్లాండ్ కానీ ఇంకొక కొన్ని కాస్ట్లీ ఏరియాస్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుద్ది, ఇండియాకి అక్కడికి వెళ్తే మనకి ఫీజబుల్ ఉంటుంది అని చెప్పి ఎకనామికల్గా ఆలోచించే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ ఇండస్ట్రీని దెబ్బతీస్తే కనుక మనం చాలా నెగ్గినట్టు అవుద్ది ఒకటి. రెండోది రేపొద్దున్న
మనకి అక్కడ అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్ర 2 సార్లు డిస్టర్బ్ ట్రై చేశారు. అమర్నాథ్ యాత్ర సేఫ్ కాదు అనేది ఇక్కడ ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ చేస్తుంటే వాళ్ళకి వార్నింగ్ కింద వెళ్తుంది. అమర్నాథ్ యాత్రను ఆపాలి. దగ్గరలోనే ఉంటుంది అమర్నాథ్ యాత్ర. ఇది అనంతనాగ్ డిస్ట్రిక్ట్. అక్కడ కూడా దగ్గరలోనే అమర్నాథ్ యాత్ర జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అమర్నాథ్ యాత్రకి ఒక థ్రెట్ ఇవ్వాలి, వీళ్ళకి తగ్గించాలి. ఇదంతా ఎందుకోసం? ఇందాక మీరు చెప్పారు కదా విరాట్, జనాలు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి, అది క్రియేట్ చేయడానికి. దీనిని ఈజీగా నేను తీసుకోవట్లేదు. అక్కడ వాట్ వి కాల్ ఇండియాలో ఉండేటువంటి వైస్ ప్రెసిడెంట్ తన ఒకరోజు టూర్ తగ్గించుకుని తన ఇండియా నుంచి బయలుదేరి వెళ్ళిపోవటం. అండ్ సౌదీ అరేబియాలో ఉండేటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు, ముస్లిం జోన్లో ఉన్నాడు. సౌదీ అరేబియాలో ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్ వెంటనే ఇండియాకు వచ్చేయటం, ఇమీడియట్గా వచ్చి సింధు నది నేను ఆపేస్తున్నాను, సింధు నది వాటర్ అన్నది, సింధు నది ఒప్పందం ఏదైతే ఉందో సింధు నది ఒప్పందం ఆపేస్తున్నాను, ఈ రోజు నుంచి సింధు నది ఒప్పందాలు ఏం లేవు అన్ని క్యాన్సిల్ అని చెప్పటం. ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ వాట్ వి కాల్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరినీ వెనక్కి పంపించేయటం. హైదరాబాద్లో ఉన్న 250 ఆడ్ ఎంతో ఉన్నారని చెప్పారు, వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పటం. అండ్ బోర్డర్స్ క్లోజ్ చేయటం. ఇవన్నీ చేసేసరికి ఏదో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు పాకిస్తాన్ ఏమైందైతే, అయితే మేము కూడా మా ఎయిర్లైన్స్లో మీరు వెళ్ళొద్దు, మా పాకిస్తాన్ నుంచి ఎయిర్లైన్స్ వెళ్ళొద్దు అంటే, డబ్బు పెట్టుకునేవాడు ఖర్చు పెట్టుకుంటాడు, మిగతా పేదవాడికి ఏమి ఇబ్బంది ఏం కాదు కదా. రూపాయి ఎక్కువైంది, 2 రూపాయలతో వెళ్తాడు టికెట్స్, అంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది, పెద్ద నష్టం ఏం జరిగింది దానివల్ల. ఈ రకంగా చూసుకుంటే ఏ స్టెప్ వైజ్గా చూసుకుంటే ఇండియాకి నష్టం ఏం లేదు. వార్ అన్నది ఈ మధ్యకాలంలో ఎవరు చూడలేదు, వార్ పరిస్థితి. ఇండియా ఇప్పటివరకు వార్ చేస్తానని చెప్పట్లా. వార్ చేస్తానని ఎవరు చెప్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇండియా ఎక్కడ కూడా నీ వార్కి రెడీగా ఉన్నామని ఎక్కడ అంటలా. అసలు ఇండియా వార్కి సిద్ధమైతే పాకిస్తాన్ అంటే తీసుకోగలదంటారు? పాకిస్తాన్ వన్ ఆఫ్ ద డ్రాట్లో ఉన్న కంట్రీ అని చెప్పచ్చు ఈరోజు. దానికి ఇబ్బంది చాలా ఉంది. ఇప్పుడు ఏమైందంటే బలూచిస్తాన్లో ఆల్రెడీ ఆర్మీని మోహరించి ఉంచారు. బలూచిస్తాన్లో వాళ్ళకి పాకిస్తాన్లో ఉండేటువంటి బలూచిస్తాన్ అనే ప్రొవిన్స్ పెద్ద ప్రొవిన్స్, 40% ప్రొవిన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ కన్నా, ఇండియాలో ఉత్తరప్రదేశ్ కన్నా పెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పెద్ద రాష్ట్రాలు కలిస్తే ఎంత ఉంటుందో బలూచిస్తాన్ అంత ఉంటుంది, 40% ఉంటుంది. బలూచిస్తాన్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ కాదు, మేము సపరేట్గా బలూచిస్తాన్ అనే ఒక కంట్రీ తయారవుతుంది, మాకు మీతో సంబంధం లేదని ఎప్పటి నుంచో వాడు వేర్పాటువాదం మొదలుపెట్టారు. బలూచిస్తాన్లో ఈ మధ్యనే ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. ట్రైన్లో ఉండేటువంటి ప్యాసింజర్స్ అందరినీ దింపేసి మిలిటరీ సోల్జర్స్ అందరినీ కాల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కాస్త బలూచిస్తాన్ అంటే కాస్త భయపడటం జరుగుతుంది. అంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ మీద కొంచెం కంట్రోల్ తప్పుతుంది. ఇక్కడ ఏమైంది, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి చాలామంది సోల్జర్స్ని అక్కడ డిప్లాయిడ్ చేశారు. ఇప్పుడు ఆ సోల్జర్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రప్పించారు. బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. బలూచిస్తాన్ కనుక రెచ్చిపోతే కనుక బలూచిస్తాన్ ఏ రోజైనా సరే తన ఇండిపెండెంట్ కంట్రీ కింద డిక్లేర్ చేసుకుని పాకిస్తాన్ బార్డర్ మాది కాదు అని చెప్పినా ఆశ్చర్యపోక్కలేదు. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ తోటి వాళ్ళకు ఉండే ప్రాబ్లం వాళ్ళకు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తోటి టెన్షన్ ఉంది. ఇటు వస్తే సైనికులు అటు నుంచి వీక్ పాయింట్స్ స్టార్ట్ అవుతాయి. ఇటు చూసుకున్నా పాకిస్తాన్కే నష్టం, ఇండియాకి పెద్దంత నష్టం లేదు. నష్టమే కాదంట్లా, నా వార్ అంటే ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ అవుతాం. ఎందుకంటే సామాన్య ప్రజలు అవతల కంట్రీ మీద వార్ వెళ్ళండి అనడం పెద్ద విషయం కాదు, కానీ వెళ్ళే ఆ సోల్జర్ ప్రాణం అంటే అవతల వాళ్ళు ఎంత వీక్ అయినా కూడా ఏమైనా జరగవచ్చు. అవతల వాళ్ళు ఓడిపోతారు, అయినప్పటికీ కూడా ఓడిపోయే ముందు చేసే యుద్ధంలో కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. ఖచ్చితంగా ప్రాణ నష్టానికి వెళ్ళే కంటే కూడా ఇంకా వేరే సోర్స్ ఆఫ్ లేదు, ఆల్మోస్ట్ అలా క్లోజ్ అయిపోయిందని చెప్పచ్చు ఆ రూట్స్ అన్నీ కూడా. ఎందుకంటే పుల్వామా ఇన్సిడెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నాడంటే ఇంకెన్నాళ్ళు మేము ఓర్పుగా ఉండాలి. నిజంగా 12 years నుంచి వార్ లేదని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ ఈజ్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ అని చెప్తాం. కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్ అనేది ఆక్యుపై చేసుకుంటా జరిగితే అప్పుడు ఎంతో చాలా గట్టిగా చెప్పడం జరిగింది. బార్డర్లో కనుక కొంతమంది బెటాలియన్ సైన్యుల్ని వాళ్ళు అటాక్ చేస్తే వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి అక్కడ ఉండే స్థావరాలు కొట్టేది చిన్నవి అని చెప్పచ్చు. ఈ పుల్వామా ఇన్సిడెంట్ని జనాల్ని భయపెట్టే ఇన్సిడెంట్ మాత్రం నేను తట్టుకోను, ఊరుకోను, నా కంట్రీలోకి వచ్చి మా దాంట్లో మీరు గొడవ పెట్టడం ఏంటి,
అన్ని పార్టీలు ఏకకంఠంతో ముక్త కంఠంతో చెప్తున్నాయి. పైశాచికంగా వాళ్ళు చేసిన చర్య అనేది ఎవరు మర్చిపోలేని విధంగా ఉంది. 26 మందిని చంపడం కానీ, చంపిన విధానం కానీ, అంటే అది హిందువా ముస్లిమా తెలుసుకోవడం వాళ్ళు చేసిన పనులు కానీ ఎవరు కూడా మర్చిపోలేని సంఘటన కింద మారిపోయింది ఈ అటాక్ అనేది. ఇది ఎప్పటికీ ఇది కొంతకాలం అంటూ దీని సింబల్ అనేది ఉండిపోతూ ఉంటుంది. దీన్ని యుద్ధంతో పరిష్కరిస్తారా లేకపోతే? యుద్ధం అని అంటలేదు నేను. విరాట్ యుద్ధం వస్తుంది అన్నది, యుద్ధం ఇన్ఎవిటబుల్ అవుతుంది తప్ప యుద్ధం వచ్చేస్తాను అంట్లా. ముందు ఏంటంటే సింధు నది అన్నది ఆపటంతో 40% వాళ్ళ రెవెన్యూ మీద దెబ్బపడుతుంది. అగ్రికల్చర్ ఓరియంటెడ్ కంట్రీ అది. ఇండియా కొంచెం తగ్గింది, ఫ్లడ్స్ కింద అయిపోయింది అది అసలు వదలరు అనుకున్నది. అసలు అక్కడ వాళ్ళు కరువు వస్తుంది అనుకుంటే వరదలు వచ్చినాయి అని చెప్పేసి. లేదు డెఫినెట్లీ అంటే సింధు నదిని ఆపటం అంటే ఈరోజు ఒక రోజుతో అయిపోతుంది అనుకో. అంచెలంచెలుగా మిగతా ఛానల్స్, ఇండియాలో ఛానల్స్ బ్యాక్ వాటర్స్ కడతారు వాళ్ళు. ఆ వాటర్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఆ వాటర్ అన్నది మొత్తం ఎంత వెళ్ళినా సరే ఒక 10% వాళ్ళు సర్వ్ అవుద్ది. కానీ ఒక్కసారి సింధు నది ఆపేస్తే కనుక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ రోజు లేదనుకుంటున్నారు, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అక్కడ, మెడిసిన్స్ లేవు. క్యాన్సర్ మెడిసిన్స్ ఇండియా నుంచి సప్లై అవుతాయి 40%. క్యాన్సర్ మెడిసిన్స్ లేవు ఈ రోజున, ఇంజెక్షన్స్ లేవు అక్కడ. ఇవన్నీ ఈరోజు ఇమీడియట్గా ఇంజెక్షన్స్ అన్ని బ్లాక్ మార్కెట్ అయిపోయినాయి. వాళ్ళు ఇప్పటివరకు అంతా ఇండియా నుంచి 40% ఇచ్చేటువంటి మెడిసిన్స్. అఫ్కోర్స్ కరోనా టైంలో మనం ఎంత సర్వీస్ చేసామో, అందుకే తను ఒక మాట అన్నాడు ప్రైమ్ మినిస్టర్, నీళ్ళు ఇచ్చి రక్తం తెచ్చుకున్నాం మేము. అంటే మనం నీళ్ళు ఇచ్చి మమ్మల్ని కాల్పించుకున్నాం మేము చేసిన పెద్ద తప్పది. ఈ సింధు నది అన్నది ఏదైతే ఒప్పందం ఏదైతే ఉందో, ఇది నిజంగా పొలిటికల్గా ఆ రోజు జరగకూడనిదే అన్నట్టు తన ఉద్దేశం రూలింగ్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది. సింధు నది ఇవ్వలేకపోతే అప్పుడు వాళ్ళ దారిలోకి వస్తారు, ఇవ్వకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ గొడవలు పెట్టరు. ప్రతిరోజు ఒక టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ని ఫర్ ఎవర్ ఎలిమినేట్ చేయాలి. భారతదేశాన్ని మీద గురించి తీసుకునేటువంటి నిర్ణయానికి మేము అందరూ సపోర్ట్ చేస్తామని అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా అండ్ రష్యా మేము సపోర్ట్ చేస్తాం మీకు అని చెప్పేసి పరిస్థితి ఎందుకు వచ్చింది? దే బిలీవ్ దట్ ఆ టెర్రరిస్టులన్నీ పాకిస్తాన్ పంపించిందని వాళ్ళు నమ్మారు. ఎవిడెన్సెస్ ఆర్ దేర్. అది ఇంకా ఫర్దర్గా రావాలంటే ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుంటే మేము సపోర్ట్ చేస్తామని ఎందుకు చెప్తారు? యుద్ధం చేసే పరిస్థితి ఇండియాకి ఇట్స్ ఎ స్మాల్ థింగ్. పాకిస్తాన్కి మాత్రం అది పెద్ద ఎకనామికల్ ట్రామా అని చెప్పచ్చు. ఒక్కసారి యుద్ధం వస్తే కనుక ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు చాలా డాలర్తో కంపేర్ చేసుకున్న, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపేర్ చేసుకున్న ఈరోజు పడిపోయే పరిస్థితి, ఇంకా పడిపోయేటువంటి దుర్గతిలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ వార్ కోరుకుంటున్న కంట్రీ, ఇండియా వార్ కోరుకుంటున్న కంట్రీ కాదు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా సరే మనం ఎప్పుడు ఎవరితో యుద్ధంకి వెళ్ళాలి, యుద్ధం వచ్చినా సరే మనం వాళ్ళతో అరికట్టి మళ్ళీ మనం సింధు నది ఒప్పందం ఎందుకు జరిగింది? విరాట్ వాళ్ళతోటి యుద్ధం చేసిన తర్వాత సర్లే మీకు నీళ్ళు ఇస్తాను తీసుకోండి అన్నారు. యుద్ధం చేసి నగ్గిన తర్వాత ఓడిపోయాక కాదు, ఇప్పటివరకు పాకిస్తాన్ తోటి ఎప్పుడు భారతదేశం ఓడిపోలే. నగ్గి సరే నేను సింధు వాటర్ ఇస్తాను తీసుకోండి, మీకు నగ్గి ఇగో ఈ ఫెసిలిటీ ఇస్తాం తీసుకోండి. ఎప్పుడు ఫెసిలిటీ ఇవ్వటమే మనం, దాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి? ఒక్కసారి కళ్ళేరు చేస్తే తట్టుకోలేనటువంటి కంట్రీ అది. భారతదేశం అన్ని రకంగా మనం బాగా డెవలప్డ్ అయినటువంటి జోన్. ఈవెన్ చైనా ఈజ్ ఆల్సో ఈ ఇన్సిడెంట్ తప్పు, అది చేయకుండా ఉంటే మంచిది అని చెప్పేసి భారతదేశాన్ని సపోర్ట్ చేస్తుందండి. చైనా మొసలి కన్నీరు కారుస్తుందండి. మేబీ వాట్ ఎవర్ మేబీ. యుఎన్ఓలో అయితే తను స్పష్టంగా చెప్పింది ఎస్ తప్పు అది జరిగిందని. ముసలి కన్నీరు కార్చినా సరే ఇప్పుడు అది ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి లేదు. ఓకే, ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవ్వదు, దాని పరిస్థితే పోవాలా. మనం రెగ్యులర్గా వీడియోస్ చేసాం. అమెరికాతో ఉండేటువంటి ట్రస్ట్లో ఇండియన్ సపోర్ట్ కావాలి దానికి. ఈరోజు ప్రతి వైజ్గా చూసుకున్నా ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ పొలిటికల్ స్టెప్. సో అంటే వార్ లేకుండానే ఇక్కడ సిచ్యువేషన్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటారు. ఖచ్చితంగా. సో చూడాలి ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఇష్యూ మీద అని చెప్పేసి మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.